బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ ని అత్యంత కిరాతకంగా చంపారు దుండగులు. చెన్నై పెరంబూరులో బైకులపై వచ్చి కత్తులతో నరికి చంపారు ఓ గ్యాంగ్. తన ఇంటికి సమీపంలో కొంతమంది కార్యకర్తలతో మాట్లాడుతుండగా అందరూ చూస్తుండగానే కత్తులతో అటాక్ చేసి 6 దుండగులు ఫుడ్ డెలివరీ బాయ్స్ గా వచ్చి ఆర్మ్స్ట్రాంగ్ పై దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనలో ఆర్మ్స్ట్రాంగ్ తో పాటు మరో 2 వ్యక్తులకు కూడా గాయాలయ్యాయి. దాడి తర్వాత ఆ దుండగులు మొత్తం కూడా పరారైపోయారు. సీసీ కెమెరాలో రికార్డైన ఈ దృశ్యాలకు సంబంధించి నిందితుల్ని ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆర్మ్స్ట్రాంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక పోస్ట్ మార్టం జరుగుతున్న ఆసుపత్రి దగ్గర బీఎస్పీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఆర్మ్స్ట్రాంగ్ హత్యపై బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తాను డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. హత్య కేసులో ఇప్పటివరకు 8 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక ప్రధాన నిందితులను పట్టుకునేందుకు 10 బృందాలను రంగంలోకి దింపారు. ఈ హత్యపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఇది ప్రతీకార హత్య కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన హత్య మాదిరిగానే ఉందని, గత ఏడాది జరిగిన ఆర్కోట్ సురేష్ అనే గ్యాంగ్స్టర్ హత్యతో సంబంధం ఉండొచ్చని భావిస్తున్నారు పోలీసులు. ఇక నిందితులు ఫుడ్ డెలివరీ ఏజెంట్గా మాదిరిగా వచ్చి అక్కడికి తెలుస్తోంది. ఇక అయితే ఈ విషయాన్ని నిర్ధారించుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనను బీఎస్పీ చీఫ్ మాయావతి ఖండించారు. ఆర్మ్స్ట్రాంగ్ దళితుల బలమైన గొంతు కానీ అతడిని హత్య చేసి దోషులను శిక్షించాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు. ఈ హత్య నేపథ్యంలో అధికార డిఎంకేకే ప్రతిపక్ష ఏఐడిఎంకే విరుచుకుపడింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, ఈ హత్యే అందుకు నిదర్శనమని తీవ్రంగా విమర్శించింది. ఒక జాతీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధినేత హత్యకు గురయ్యాక ఇంకేం మాట్లాడగలమని, రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితి సిగ్గుచెట్టని ప్రతిపక్ష ఏఐడిఎంకే నేత పళనిస్వామి తీవ్రంగా విమర్శించారు. కాగా ఆర్మ్స్ట్రాంగ్ న్యాయవాదిగా కూడా పనిచేస్తున్నారు. 2006లో చెన్నై కార్పొరేషన్ కౌన్సిల్కు ఎన్నికయ్యారు. 2 ఏళ్ల క్రితం చెన్నైలో మెగా ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీకి బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా హాజరయ్యారు. ఈ ర్యాలీ తర్వాత ఆయన గుర్తింపు మరింతగా పెరిగింది. ఇక బీఎస్పీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాంగ్ ని హత్య కాబడ్డాడు. 6 దుండగులు డెలివరీ బాయ్స్ రూపంలో వచ్చి అప్పటికే ఆయన తన ఇంటి సమీపంలో, ఇంటి బయట ఇతర కార్యకర్తలతో మాట్లాడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా దాడి చేశాడు. ఈ దాడిలో ఇతరులు 2 కూడా గాయపడ్డారు. సో మొత్తం మీద ఆర్మ్స్ట్రాంగ్ మరణం ఒక్కసారిగా తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. స్టాలిన్ ప్రభుత్వాన్ని ఏఐడిఎంకే పార్టీ పళనిస్వామి పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన పైన పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతి భద్రతలు ఈ రకంగా పూర్తి స్థాయిలో ధ్వంసమవడం అనేది దానికి పూర్తిగా స్టాలిన్ ప్రభుత్వం నిదర్శనం అంటూ కూడా వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. ఒకసారి దీనికి సంబంధించి మాయావతికు ట్వీట్ చేస్తారు. ఆ ట్వీట్ ఏంటో చూద్దాం. సో దళితుల గొంతుకగా ఉన్నారు ఆర్మ్స్ట్రాంగ్. అటువంటి దళిత గొంతు అయినటువంటి ఈ వ్యక్తిని హత్య కాబడడం అనేది తనని దిగ్భ్రాంతి గురి చేసినట్టుగా తను చెప్పడం జరిగింది. ఒకసారి చూస్తే కనుక ద గ్రూసమ్ కిల్లింగ్ ఆఫ్ మిస్టర్ కే ఆర్మ్స్ట్రాంగ్, తమిళనాడు స్టేట్ బహుజన్ సమాజ్ పార్టీ ప్రెసిడెంట్ outside his Chennai house is highly deplorable and condemnable. An advocate by profession, he was known as a strong Dalit voice in the state. The state government must punish the guilty. So దళితుల గొంతుకగా నిలిచారు. బై ప్రొఫెషన్ ఒక అడ్వకేట్. ఆయన యొక్క హత్య అందరిని కూడా కలిచివేసింది. దీనిపై వెంటనే ఆ హత్య చేసినటువంటి దుండగులని వెంటనే శిక్షించాలంటూ కూడా ట్విట్టర్ వేదికగా, ఎక్స్ వేదికగా స్పందించారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. సో గతంలో చెన్నై కార్పొరేషన్లో కౌన్సిలర్గా ఆయన ఎన్నిక కాబడ్డారు. ఆ తర్వాత ఆయన అంచెలంచెలుగా ఎదిగి తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి స్థాయి వరకు వెళ్లారు. ప్రస్తుతం ఆయనని పోస్ట్ మార్టం చేస్తున్న ప్రదేశంలో పెద్ద ఎత్తున బీఎస్పీ కార్యకర్తలు ఆందోళన చేపడుతున్నారు. వెంటనే ఆ యొక్క దుండగులని, ఎవరైతే హత్య చేసిన నిందితుల్ని శిక్షించవలసిందిగా పెద్ద ఎత్తున వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైతే 8 మంది అనుమానితులు అరెస్ట్ చేశారు పోలీసులు. సుమారుగా 10 బృందాలుగా వారంతా కూడా ప్రస్తుతం వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒకసారి మనం సీసీటీవీ విజువల్స్ చూద్దాం. సీసీటీవీ విజువల్స్ లో ఆయన ఇంటి బయట చూడొచ్చు. హత్య తర్వాత పారిపోతున్న నిందితులంటూ కూడా మనం చూస్తున్నాం. వారంతా కూడా ఏ బైకుల మీద అయితే డెలివరీ బాయ్స్ రూపంలో ఆ వేషాధారంలో వాళ్ళంతా వచ్చారో వాళ్ళంతా కూడా తిరిగి పారిపోతున్న దృశ్యాలు చూస్తున్నాం.
తన ఇంటి ఆవరణలో మీరు చూడొచ్చు అక్కడ ఆరోమరణ కనబడుతున్నాడు కానీ అతనే ఆ నిందితుడు. ఆమ్స్ట్రాంగ్ ని హత్య చేసినటువంటి ఆ నిందితుడు పారిపోతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం మనం. సో తన ఇంటి ఆవరణలో ఇంటి బయట కార్యకర్తలతో మాట్లాడుతున్న నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. సో గతంలో కూడా ఒక గ్యాంగ్స్టర్ హత్యకి దీనికి సంబంధం ఉందా అనే కోణంలో పోలీస్ అధికారులు వాళ్ళు విచారణ చేపడుతున్నారు. ఇది కక్ష సాధింపు చర్యనా లేదంటే కావాలని టార్గెట్గా చేశారనే ఒక విషయంలో కూడా పోలీస్ అధికారులు విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతానికైతే 10 బృందాలుగా విభజన జరిగి వారంతా కూడా వీరి విషయంలో విచారణ చేపడుతూ వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. 10 బృందాలుగా వారంతా కూడా రంగంలో దిగిన పరిస్థితి కనబడుతోంది. ఇది ప్రతీకార హత్య కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆర్కోటి సురేష్ అనే ఒక వ్యక్తి ఆయన హత్య కాబడిన విషయంలో గ్యాంగ్స్టర్తో హత్య సంబంధం ఉండొచ్చని భావిస్తున్నట్టు పోలీసులు ప్రస్తుతం చెప్తున్నారు. ఒకసారి మీరు చూడొచ్చు రైట్ సైడ్ విజువల్స్ లో హత్య తర్వాత నిందితులు పారిపోతున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం మనం. వాళ్ళంతా కూడా ఫుడ్ డెలివరీ బాయ్స్ రూపంలో ఒక 6 అక్కడికి వచ్చారు 2 బైక్ల మీద. వారంతా కూడా ఆయన్ని విచక్షణరహితంగా ఆయనపై దాడి జరపడం జరిగింది. కత్తులతో ఆయనని విచక్షణరహితంగా ఎక్కడ పడితే అక్కడ దాడి చేశారు. దీంతో ఆయన అక్కడిక్కడ కుప్పకూలిపోవడం జరిగింది. ఆసుపత్రికి తరలించే నేపథ్యంలో మార్గ మధ్యలోనే ఆయన మరణించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒకసారి తమిళనాడు అక్కడ స్థానిక కమిషనర్ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. செம்பியம் போலீஸ் ஸ்டேஷன்ல நடந்த கொலையில மர்டர் கேஸ் பொறுத்திருக்கும் முதல் கட்ட விசாரணையில 8 சஸ்பெக்ட்ஸ் செக்யூர் பண்ணியிருக்கோம். முதல் கட்ட விசாரணையில இந்த 8 சஸ்பெக்ட்ஸ்க்கு இப்போ இனிமேல் கொஞ்சம் விசாரிச்சுட்டு அவங்க ஃபர்தர் இன்வெஸ்டிகேஷன் பண்ணிட்டு அடுத்த ஆக்ஷன் எடுக்கும். அதான் சொன்னேன்ல, முதல் கட்ட விசாரணையில 8 பேர் நாங்க செக்யூர் பண்ணியிருக்கோம். 8 சஸ்பெக்ட்ஸ் பிடிச்சிருக்கோம், செக்யூர் பண்ணியிருக்கோம். இன்னும் கொஞ்சம் டைம் ஆன பிறகு கொஞ்சம் கிளாரிட்டி வரும். என்ன மோட்டிவ், என்ன ரீசன், அதுல யார் யார் இன்வால்வ்டு, வேற என்ன பின்னணி இருக்கு தெரிஞ்ச பிறகு கண்டிப்பா தெரியப்படுத்தும். நேஷனல் பொலிட்டிக்கல் லீடர் அவங்களுக்கு எப்படி இருக்குது, அது எப்படி இருக்கு? கண்டிப்பா அதுல நடந்த மர்டர்ல கரெக்டான ஆக்ஷன் போலீஸ் எடுத்துட்டு இருக்காங்க. இப்போ பாத்தீங்கன்னா ஒரு 3 மணி நேரம் 4 மணி நேரத்துல 8 பேர் செக்யூர் பண்ணியிருக்கோம். 4 மணி நேரத்துல ஒரு 10 டீம் நாங்க ஃபார்ம் பண்ணிட்டு வெறும் ஒரு 4 மணி நேரத்திலே ஒரு 8 பேர் செக்யூர் பண்ணியிருக்கோம். அதனால expeditious action is being taken. செக்யூர் பண்ணிருக்கோம். எப்படிங்க பேர் சொல்லிடுறேன், பேர் அப்புறமா சொல்றேன். இப்போ முதல் கட்ட விசாரணையால விசாரிச்சுட்டு இது நீங்க சொன்ன இன்ஃபர்மேஷன் கண்டிப்பா நாங்க விசாரிச்சுட்டு தக்க நடவடிக்கை கண்டிப்பா எடுப்போம். அப்படி விசாரிச்சுட்டு ரைட், நன்றி. விசாரிச்சுட்டு சொல்றேன், 8 பேர் செக்யூர் பண்ணிருக்கோம். இப்போ 8 10 12 கொஞ்சம் டைம்ல விசாரிச்சுட்டு விசாரணை பண்ணாதான் உங்களோட கரெக்டான தகவல் அக்யூரேட் இன்ஃபர்மேஷன் ஷேர் பண்ண முடியும். Sembium police station limits today evening, in the late evening, in that murder case, we have secured 8 suspects so far. A few minutes before, this is early investigation, preliminary investigation. So after some time, the clear picture and better accurate picture will emerge once we are through with more investigation, more facts and circumstances coming to light. Adu pergu we'll share with you. 10 teams have been formed by us. We are on the job to bring the offenders to book. Yeah, there are some 2-3 suspicious motives. So after the interrogation of these suspects, we'll find out what could be the exact motive. So we'll some weapons have been used. The preliminary injuries which reveal that some sharp weapons have been used. So the postmortem tomorrow it will be done. The picture will be better clear tomorrow morning. Secured only. You know, the 8 people just now only they have been. So the picture will become more clear after some time.